పార్టీకి ఒక నాయకుడికి ముద్ర అనేది అది జరగనటువంటి పని. కేవలం ఏంటంటే తనకున్నటువంటి శక్తిని పెరుగుతున్నటువంటి రోజుల్లో మనం ముందు నుంచి చూస్తూ ఉన్నాం. అంటే ఒక రంగా గారిని ఒక కులానికి చేయటం చేస్తే, అంటే ఆయన అందరివాడిగా ఉన్నటువంటి మనిషిని రంగా గారిని ఒక కులం మనిషిలాగా ఒక కులానికి సంబంధించిన ఆయనలాగా చేయటం. కానీ ఆయన చేసినటువంటి ఎంతమంది లీడర్ని ఎవరెవరిని ఏ కులంలో కులము అనేది లేకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన సహచరులు, ఆయన అభిమానులు, ఆయన తెలియకపోయినప్పటికీ ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు అలా ఉండేటువంటి ఒక లీడర్ అంటే అట్లా ఉంటుంది. కానీ కులంతో అనేది తప్పు. అది కులము అనేది ముద్ర వేయడానికి ఏంటంటే ఆ మనిషిని తగ్గించడానికి, ఆ మనిషిని పెరగకుండా చేయడానికి. అది ఈ యొక్క ప్రభుత్వాలకి ఒక వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఒక తెలుగుదేశం కానివ్వండి, మొక్కగా ఉండగా ఉంచేటువంటి ఆలోచనలు, మొక్కగా ఉండగా తీసేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళకి బాగా అలవాటైనటువంటి ఇది. అంటే ఒక వ్యక్తి కనుక పెరిగితే మానుగా తీయటం, రంగా గారిని ఇచ్చేయడానికి ఎంత కష్టపడ్డారో అలాగా దీన్ని ఏ రోజు కూడా ముందు ఎవరిని కూడా ఆ రేంజ్కి వెళ్లకుండా ఉండటానికి, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని పెరగనీయకుండా ఉండటానికి చేసేటువంటి ప్రక్రియలో ఇట్లాంటి మాత్రలు మంత్రాలు ఇలాంటివన్నీ ప్రదర్శిస్తూ ఆ యొక్క వ్యక్తి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని మనోవేదనలకి మానసికంగా ఒక రకమైనటువంటి దీంతో కొంచెం కించపరుస్తూ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారే తప్పితే పవన్ కళ్యాణ్ ఆయన అందరి వాడు. ఒక జనసేన ఫాలోవర్ ఒక ఆవేదన వ్యక్తం చేశారండి సోషల్ మీడియాలో. చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాట తప్పారు, పెద్ద మనిషి 30% షేర్ జనసేనకి ఇస్తానని ఇవ్వలేదు, రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో జనసేనకి 30% షేర్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఇప్పుడు కూటమి నాయకులుగా, కూటమిని అభిమానించే ఫాలోవర్గా మీరేం చేయబోతున్నారు? కూటమి ఫాలోవర్గా అంటే ఇవాళ మనం కూటమిని మనం అందరం ఎంత గౌరవించి తీసుకొచ్చాం అనేది సీట్లు వచ్చిన దాన్ని బట్టే తెలుస్తా ఉంది. తన జనసేనకి 30% షేరు అనేది ప్రకటించడం, దానికి తగ్గట్టుగా ప్రకటించక ముందే అభిమానులు, జనసేన పార్టీ యొక్క పనితీరు, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, జనసేన నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన యొక్క నమ్మకాన్ని కాన్ఫిడెన్స్ లెవెల్లో తీసుకుని ఓటింగ్ చేసినటువంటి ప్రజానికం ఈరోజు ఆ మాటని తప్పి ఏది మాత్రం చేసినా సరే చేయగలిగింది అనేది రిజల్ట్ వెంటనే కనపడదు. కానీ ఇంతకుముందు లేకుండా ఉన్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని సర్పంచులుగా గెలిచినటువంటి, పంచాయతీ ప్రెసిడెంట్లుగా గెలిచినటువంటి రోజులు ఉన్నాయి. అవి ఉన్నాయి. ఇవాళ ఇవ్వను లేదు అని ఆ యొక్క ప్రక్రియని ఏదైతే మాటని తప్పితే అది ముందు రోజులకి వీళ్ళకి దిగుడు జారుడికి మొదటి మెట్టు కింద లెక్క. ఇది ఇప్పుడు ఈ యొక్క విధానం ఏం చేస్తారు ఏంటి అనేది ఇదివరకులాగా రోడ్ల మీద పడి యాజిటేషన్లు లేకపోతే రెవల్యూషనరీగా ఇలాంటి చేసే పని ఇక్కడ జరగదు. ఈ ఆంధ్రప్రదేశ్లో మనం రాష్ట్రం యొక్క విభజన జరిగినప్పుడే ఆస్తులు కోల్పోతుంటే ఎవరు పట్టించుకోవాలి. అలాంటిది ఇవాళ ఈ యొక్క దీనికి ఎవరు చూపించరు. ప్రభుత్వం మార్పిడిలో ఒక మాటకి కాన్ఫిడెన్స్కి ఎలా అయితే చూపించారో అదే విధంగా రేపొద్దున ఆ మార్పిడి అనేది చూస్తారు.